భూభారతి చట్టం తెలంగాణ తల్లి బాధ్యతను జవాబుదారీ చట్టం అమలు. రెండవది మార్గాన్ని సుగమము. తదితర వివరాలు ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు జిల్లాల వారీగా మండల వారీగా ప్రజలకు దీని మీద అవగాహన కల్పించడానికి మరి ఈరోజు మొట్టమొదటగా మన హసన్పర్తి మండలంలో ఇక్కడ మనం అవగాహన సదస్సు ప్రారంభించినాము. భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలిపే రికార్డు ఇది. గౌరవ ప్రజాప్రతినిధులు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, ఏదైనా డౌట్ ఉంటే సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. దీంట్లో ఈ భూభారత చట్టంలో ఏదైనా సందేహాలు ఉంటే కూడా మీరు అందరూ అడగవచ్చు. ప్రభుత్వంలో గత 10 yearsలో భూమి గత 40 సంవత్సరాల నుండి సేద్యం చేసుకున్నటువంటి రైతుకు పట్టా పాస్బుక్ ఇవ్వలే. ఎవరిదైతే రికార్డులో పేరే ఎవరిదైతుందో వారికి మాత్రమే పట్టా పాస్బుక్ ఇష్యూ చేయడం ద్వారా బాగా గొడవలు జరగడం జరిగింది. దాదాపులో ఒకరి పేరు ఉంటుంది, కానీ వాస్తవానికి కొనుక్కొని కౌలు వేరే వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా వారసత్వ భూములలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మా తాత ఉంటే ఆయన పాలు కాకుండా వేరే వాళ్ళు అంటే చిన్న తాత వాళ్ళు భూములలో ఉంటారు. కానీ ఎవరి తాత పేరు మీద ఉంటే వారికి సంబంధించిన కొడుకులు వచ్చి సంతకం పెడితేనే ఇది వాళ్ళ పేర్ల మీదనే అవుతుందని చెప్పి గత ప్రభుత్వంలో జరిగింది. 2012 తర్వాత వారు మా విలీన గ్రామాలు మున్సిపాలిటీ అంటే హసన్పర్తి, పేడపల్లి, ముచ్చర్ల, భీమారం మన మెర్జి గ్రామాలకు ఇవ్వలేదు సార్. దయచేసి మీరు రెవెన్యూ మినిస్టర్ దృష్టి తీసుకుపోయి విలీన గ్రామాలు కూడా ఇక్కడ వ్యవసాయ రైతులు ఎంతోమంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం సార్. మాకు అవకాశాన్ని మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్. ధ్యానపడాయిలే నాకు 2 ఆడిపోవడంలో అందరూ అమ్ముకోవడం. మా నాయన మా తాత పేరు ఉండే దాని పట్ట పాస్బుక్ మా నాయన పేరు ఉండే. ఇప్పుడు అంతా వాళ్ళు దౌర్జన్యం చేసి మా పాలోళ్ళు మాకు పాస్బుక్ కాకుండా 3 సంవత్సరాలు అవుతుంది ఇబ్బంది కాబట్టి. నేను ఒక 4-5 స్థలాలు ఐడెంటిఫై చేశాను కొద్దిగా. ఇంకా మనకి ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఒక చోట చూసాము. అది ఆల్రెడీ ఆర్ఐకి సర్వేకి మెమో కూడా పెట్టడం జరిగింది. ఒక 1 week 10 daysలో దాన్ని క్లియర్ చేపిస్తాం సార్, నో ప్రాబ్లం. కేవలం సివిల్ కోర్టుకు మాత్రమే పొమ్మని చట్టంలో చెప్పినందున ఎటువంటి క్యాన్సిలేషన్ కానీ మన రద్దు చేసే కానీ అధికారాలు కలెక్టర్ స్థాయిలో కానీ అడిషనల్ కలెక్టర్ స్థాయిలో కానీ ఆర్డీఓ స్థాయిలో కానీ లేనందున మాత్రమే ఇవి చేయలేకపోయాము. ఇప్పుడు అయితే ఎవరైతే అమ్మిండో తాత కావచ్చు, తండ్రి కావచ్చు, వేరేలో అమ్మిండు వారసులు ఇప్పుడు మేము విచారణ చేస్తాం. మోక మీద ఉన్నాడా, ఆయన కాస్ట్ చేస్తున్నాడా, సైడ్ పట్టేదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతాం. అలా అని వాళ్ళ వారసుల యొక్క సంతకం ఇప్పుడు అవసరం లేదు. సాధారణ నిజంగా కొన్నాడు, 12 సంవత్సరాలు ఆయనే కాస్ట్లో ఉన్నాడు, ఆయనే చేస్తున్నాడు, చుట్టుపక్కల అడుగుతాం, వాళ్ళ దగ్గర పేపర్ చూస్తాం. అవన్నీ చూసి విచారణ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత పట్టేయడం జరుగుతుంది. అంతేగాని అమ్మినా తన వారసుల సంతకం అవసరం లేదు. ఈ చట్టంలో ఉంది, క్లియర్గా ఉంది. రెండోది ఇందులో ఈ ప్రభుత్వం అంటే ప్రస్తుతానికి దున్నకుంటూనే ఉందని మా దగ్గర సర్టిఫికేట్ ఉంటే అది కూడా మేము ఎంఆర్ఓకి చూపెట్టినాము. మాది పెంబర్తి శివార్లో ఎకరన్నర భూమి మా నాన్న పేరు ఉంది సార్. అల్లకెళ్ళి 20 గుంటలు వేరే అతని పేరు ఉంది సార్. అది కాంగ్రెస్ ప్రభుత్వం బుక్లో ఉంది, తెలంగాణ బుక్ వచ్చేసరికి అది చేంజ్ అయింది. రకాపాడు గ్రామం. ఓ చిన్న క్లారిఫికేషన్ సార్, సాదా బైనామాలో తప్పుడు ఫోర్జరీ సంతకాలతోటి పట్టా భూముల్ని ఆక్యుపై చేసుకున్నారు. అదేదన్నా ఇప్పుడు ఎంక్వైరీ చేసి మార్పిచ్చే అవకాశం ఉంటుందా? ఈ దీంట్లో ఏమైనా వచ్చిందా కొంచెం చెప్పండి. ఈరోజు మనము హనంకొండ జిల్లాలో ఫస్ట్ మండలం ఇది హసన్పర్తి మండలంలో మనము ఈ అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమంటే కొత్త చట్టం వచ్చింది, కొత్త రూల్స్ వచ్చాయి. ఈ రూల్స్ గురించి ప్రతి ఒక్కరికి కూడా అంటే మేము ఆల్రెడీ ఆఫీసర్స్ అందరికీ, తహసీల్దారు, డీటీస్, ఆర్ఐస్ వరకు అందరికీ కూడా ఒక అవేర్నెస్ ఆర్ అవగాహన వర్క్షాప్ మేము కలెక్టరేట్లో మొన్న చేసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజల్లో కూడా అప్లై చేసే ప్రతి ఒక్క రైతు, ల్యాండ్ లార్డు, ల్యాండ్ ఓనరు, అసైన్మెంట్ అయిన పట్టాదారులు వీళ్ళందరికీ కూడా ఈ చట్టం గురించి, చట్టంలో ఉన్న అంశాల గురించి అండ్ ఇంతకుముందు ధరణిలో కోల్పోయిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి కొత్త చట్టంలో ఎట్లాంటి హక్కులు ఉన్నాయి, ఏం ప్రావిజన్స్ ఉన్నాయి అనేది మనం హైలైట్ చేయడానికే ఈరోజు ఈ సదస్సు పెట్టుకున్నాము. మీరందరూ కూడా ఇందాక ఆర్డీఓ గారు ప్రజెంట్ చేసినప్పుడు చూశారు. ప్రతి ఒక్క సెక్షన్లో
ఇంతకుముందు ధరణి ఉన్నప్పుడు ఏముండేది, ఇప్పుడు భూభారతిలో ఎలాంటి రైట్స్ ఉన్నాయి అనేది ఆర్డీఓ గారు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని విలేజెస్, ఒక మండలంలో ఉన్న రెవెన్యూ విలేజెస్ అందరినీ నుంచి కూడా కొంతమంది రైతుల్ని పిలిపించాము. ఎందుకంటే మీ ద్వారా ఇంకొక 10-20 మందికి మీ ఊర్లో ఈ చట్టం గురించి, ఈ రైట్స్ గురించి తెలియాలని చెప్పి, సో మీరు ఈ కొత్త యాక్ట్ గురించి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారు అనేది ఆశిస్తున్నాము. ఇందాక మాట్లాడిన వాళ్ళు కొన్ని ఇష్యూస్ అనేది రేస్ చేసే ఆస్పెక్ట్ సాదా బైనామా గురించి, అక్కడ ఎవరు కాస్తులు ఉన్నారు చూసి చేయాలి అని అన్నారు. మనకి కొత్త చట్టంలో చూస్తే ఆర్డీఓ లెవెల్లో సాదా బైనామాస్ డిస్పోజ్ అవుతాయి, కానీ డిస్పోజ్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఫీల్డ్ ఎంక్వైరీ, అలానే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని పంచనామా చేసి చేయాలి అనేది మనకి చట్టంలోనే ఉంది. సో ఇదొక. రెండోది, సక్సెషన్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ అఫిడవిట్ ఒకటే తీసుకోవటం కాదు, ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఆ సక్సెషన్కి సంబంధించిన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, అంటే అప్పుడప్పుడు పిల్లలు కొంతమంది హైదరాబాద్లో ఉంటారు, వేరే ఊర్లలో ఉంటారు, కానీ అట్లీస్ట్ అది నోటీస్ ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తారు ఇదొకటి సక్సెషన్ జరుగుతుంది అని చెప్పి. అట్లాంటి ప్రొవిజన్ కూడా మనకి ఇప్పుడు కొత్త చట్టంలో ఉంది. చట్టంలోనే మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హెల్ప్ ద్వారా లీగల్ హెల్ప్ ఎవరికైతే రైతులకి కావాల్సి వస్తుందో వాళ్ళందరికీ కూడా అందియాలి అని చెప్పి మనకి యాక్ట్లో, రూల్స్లో కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది అపీల్స్ ఒక ప్రావిజన్ మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి, ఏదైనా సక్సెషన్ అవ్వచ్చు, ఎట్లాంటి మ్యూటేషన్ అయినా అవ్వచ్చు, వీటి గురించి తహసీల్దార్ పాస్ చేసిన ఆర్డర్ మీద ఆర్డీఓ పాస్ చేసిన ఆర్డర్ మీద కలెక్టర్ పాస్ చేసిన ఆర్డర్కి CCLA వరకు కూడా అపీల్స్ అనే ప్రావిజను వేరే వేరే స్థాయిల్లో ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా బై మిస్టేక్ కానీ జెన్యూన్గానే తప్పులు జరిగితే డెఫినెట్గా అపీల్స్ ద్వారా అవి మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఇప్పుడు దీంతో పాటు స్టాఫ్ గురించి కూడా కొంతమంది అన్నారు. ఇదే చట్టంలో గ్రామ పాలన ఆఫీసర్స్ ప్రావిజన్ కూడా మనకి తీసుకొచ్చారు. త్వరలోనే గవర్నమెంట్ లెవెల్లో దాని గురించి డైరెక్షన్స్ వస్తాయి. అండ్ సర్వేకి పరంగా కూడా కొత్త సర్వేయర్స్తో పాటు లైసెన్స్డ్ సర్వేయర్స్ని కూడా మనము స్కెచెస్ కోసం యూటిలైజ్ చేసుకోవడానికి రూల్స్లో ఉంది. కాబట్టి ఈ ఇష్యూ కూడా మనము గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం అనేది కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. చాలా చక్కటి ప్రోగ్రాం. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లకు ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, ధరణిని తీసుకుపోయి సముద్రంలో కలుపుతామన్నాం. ఈరోజు తేటా తెల్లలైంది. ప్రజాపాలన వచ్చినాక అహర్నిశలు పాపం మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా గౌరవ మంత్రివారి అయిన పొంగులేటి గారు తర్వాత తదితర అధికారులతోనూ అనునిత్యం మాట్లాడుకుంటూ జిల్లా లెవెల్లో ప్రతి కలెక్టర్ ఆఫీస్లో రైతు రుణమాఫీ, రైతు బంధు, అలాగే ఈ ధరణి పైన మనందరి సలహా సూచనలు తీసుకున్నాక ఈ యొక్క యాక్ట్ని తయారు చేయడం జరిగింది. సరిగా ఏ సమస్య ఉన్నా కూడా నేను అదే చెప్పిన, భూభారతి చట్టం వస్తుంది, గొప్ప చట్టం అది రాగానే తప్పనిసరిగా గ్రామాలలో ఒక పైసా లేకుండా, ఒక పైసా ఖర్చు పెట్టకుండా అధికారులకు కానివ్వండి, ఇంకెవరికి కానీ, ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో వారి ద్వారా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి. స్వయంగా నేనే వచ్చి మీ యొక్క సమస్యలు, పిటిషన్లు నాకు చాలా వచ్చినాయి, ఆ పిటిషన్లన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోదాం. రైతులు ఎవరైతే నిజమైన రైతు ఉన్నాడో, నిజమైన భూస్వామి ఉన్నాడో, నిజమైన ఎవరైతే హక్కు కలిగిన వానికే వచ్చేటట్టు. ఇంకా చాలా చూస్తాం కేసులలో, సార్ మా తండ్రి తెలియక అమ్మిండు, లేకుంటే దొంగ సంతకం పెట్టుకున్నారు, లేకుంటే తాగిచ్చి సంతకాలు పెట్టుకున్నారు, ఇట్లా కూడా అవి కూడా కొంతమంది అలాంటి సమస్యలు కూడా వస్తాయి. రియల్గా వాళ్ళ ఫాదర్ అమ్ముతాడు, అప్పుడు వీళ్ళు మైనర్ ఉంటారు. ఇప్పుడు మన చుట్టూ భూమి చాలా హైలీ వాల్యూస్తో ఉన్నది, ఎందుకంటే మన విలీన గ్రామాల ల్యాండ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ ధరలతో ఉన్నది. ఇప్పుడు మా రవి అయినా అనిల్ అయినా చెప్పే భూములన్నీ కూడా చాలా హైలీ కాస్ట్ ల్యాండ్స్. సో వాటిని తప్పనిసరిగా ఎవరైతే హక్కుదారు ఉన్నాడో, పాస్బుక్ లేవు కాబట్టి ఇంకా కమిషనరేట్కు సంబంధించిన యాక్ట్ ఇంకా రాలేదు, అది వస్తే దాన్ని తప్పనిసరిగా మేడంతో కూడా మాట్లాడినా. సో దీనిపైన మళ్ళీ ఒకసారి గౌరవ మంత్రి గారికి చెప్పి త్వరలోనే యాక్ట్ కూడా తెచ్చేటట్టు తీసుకొని వస్తాం. ఎవడు భూమి తిన్నా కూడా అది కక్కియవలసిన బాధ్యత నా పైన ఉంది, మా అధికారుల పైన ఉంది. కక్కిస్తాం, బయటికి తీస్తాం. గవర్నమెంట్ భూమి 1 ఇంచు కూడా పోనీయం. చెరువులు ఆక్రమించుకున్నారు అన్నారు, చెరువులను కూడా కాపాడే బాధ్యత తీసుకుందాం.
చెరువులో ఎవడన్నా కానీ తప్పనిసరిగా వాటిని ఆక్రమించుంటే మీ సభాముఖంగా అందరికీ చెప్తున్నా, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మీ అందరం టీం వర్క్ చేస్తున్నాం. ఎవరిని కూడా ఎంకరేజ్ చేస్తలేను. ఇలాంటి భూములకు మేము సపోర్ట్ చేస్తలేము. రియల్ ఎస్టేట్లను అసలు సపోర్ట్ చేస్తలేము. న్యాయంగా ఉంటేనే చేసుకోండి, లేకుంటే అన్యాయంగా గవర్నమెంట్ భూములు ఆక్రమిస్తామంటే ఒప్పుకునేది లేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ వచ్చిన దృష్టికి తప్పనిసరిగా 1 by 1 సాల్వ్ చేసి న్యాయం దిశగా, ఒకవేళ ఇంకా ఏమన్నా న్యాయపరంగా చిక్కులుంటే తప్పనిసరిగా కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ కమిషన్ ద్వారా మీ అందరికీ న్యాయం జరుగుతుందని ఈ చట్టం తెచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి క్యాబినెట్ మినిస్టర్కు, పొంగులేటి గారికి మీ అందరి తరఫున, రైతుల తరఫున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. భూభారతి పోర్టల్కు స్వాగతం, సుస్వాగతం. భూభారతి ప్రజాప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పవల్లి, రైతాంగానికి అభయమిస్తున్నది మన తెలంగాణ తల్లి. ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు 4 స్తంభాలు. 1, అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. 2, మార్గాన్ని సుగమము, సులభము చేసే నియమాల అమలు. గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయటం 3వ స్తంభం. ఇక 4ది సుపరిపాలనా సూచిక, పారదర్శక దీపిక, మెరుగైన తెలంగాణ భూభారతి పోర్టల్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీటురాయి. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి. భూదార్ ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం భూదార్. వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక ఈ భూదార్. మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్తో మొబైల్ యాప్. భూభారతిలో 2 ప్రధాన భాగాలు: లావాదేవీల సేవలు, సమాచార సేవలు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్స్, అప్పీల్స్, ఇంకా రివిజన్స్ ఇలాంటి లావాదేవీల సేవలు. మార్కెట్ వాల్యూ, నిషేధిత తదితర భూ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు. భూమిత్ర చాట్బాట్ అధునాతన మార్గనిర్దేశనం, ఏఐ ఆధారిత చాట్బాట్తో భూమిత్ర. సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 04029313999. పోర్టల్ లాగిన్ ఇదివరలా 15-20 సెకండ్లు కాదు, కేవలం 2-3 సెకండ్లే. లాగిన్ అయితే చాలు, అన్ని వివరాలు మీ కళ్ళ ముందే. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రతి రైతుకు ఒక కరదీపిక. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం. చట్టబద్ధత. భూభారతి 2025 ROR చట్టం ఒక బలమైన శాసనం. భూరక్షక్ ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం. దశల వారీ మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్ సమర్థ వినియోగం. ఇదొక ప్రత్యేక అవకాశం. భూదార్ సర్వే మ్యాపులు, వ్యవసాయేతర భూమి హక్కుల నిర్వహణ లాంటి మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి పోర్టల్. సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించే FAQల విభాగం. కొత్త వెలుగులు పంచే ఈ 4 స్తంభాల తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చుట్టం. తెలంగాణ